హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ భారతీ రెడ్డి. ఈరోజు మనం రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను చెప్పే పద్ధతిలో కానీ మీరు ట్రై చేసి చూడండి. ముందుగా బెండకాయలను కడిగేసి ఒక చిన్న క్లాత్ తీసుకుని శుభ్రంగా వాటర్ లేకుండా ఇలా తుడిచేసుకోండి. అలా తుడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే జిగురు లేకుండా బాగా వస్తుంది. కుదిరితే ఈ బెండకాయ ముక్కలు ఎండలో కానీ ఫ్యాన్ గాలిలో కానీ ఒక 4 to 5 minutes అయితే ఆరనివ్వండి. ఇలా ఆడడం వల్ల ఏమవుతుందంటే బెండకాయ ఫ్రై చేసినప్పుడు జిగురు రాకుండా మంచి బాగా వస్తుంది. ఇలా చేసినట్టయితే బాగా చేసి ప్యాన్ పెట్టి కావాల్సిన పదార్థాలు మినపప్పు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు ఇవన్నీ వేసుకుని బాగా వేయించాలి. వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్, అలా లైట్గా ఫ్రై చేసి మూత మాత్రం అస్సలు పెట్టొద్దు. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే బెండకాయ జిగురు వచ్చేసి ఇంకా అసలు కూర అనేది బాగా ఉండదు. మూత పెట్టకుండా సిమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి అలాగా వేపుతూ ఉండాలి. అలాగే అంత మాలో కలిపేస్తే జిగురుగా వచ్చేసి కూర అనేది బాగా ఉండదు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిందో. ఇంకా కొంచెం బాగా వేగితే ఇంకా బాగుంటుంది. అందుకని ఇంకా నేను కాసేపు అయితే మాత్రం ఫ్రై చేశాను. అలా వేపుకున్న తర్వాత మూత అనేది అస్సలు పెట్టద్దు. మూత అనేది పెట్టడం వల్ల ఏమవుతుందంటే అందులో వాటర్ ఆవిరి అందులో దిగిపోయి వాటర్ వచ్చేయడం వల్ల కూర అనేది బాగా జిగురు వచ్చేస్తుంది. ఇంకా కాసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.